రాజు, ఎప్పటి నుండో నిన్ను బయటికి తీసుకెళ్ళని అడుగుతున్నాను కదా. ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది ఆఖరికి. నువ్వు ఎలాగా తీసుకురావు, నన్ను తీసుకురమ్మన్నావు ఆఖరికి. అంటే అమ్మ ఇవన్నీ పెళ్ళి అయినాకనే తిరగాలి మాట్లాడాలి అని చెప్తే ఇంకా అన్నీ మీ అమ్మని అడిగే చేస్తావా? బాగోదు కదా అట్లా పెళ్ళి కాకముందుకే ఇట్లా తిరిగితే చేస్తే ఇట్లా అని ఇంకా నేను రాలేను. మరి నేనంటే ఇష్టం లేదా నీకు? నువ్వంటే ఇష్టమే, అమ్మకి తెలియకుండా వచ్చిన ఎప్పుడు కూడా ఇక్కడ నేను. ఎందుకు అంటే నేనంటే ఇష్టం లేకుండానే ఇవన్నీ చేస్తున్నావా? నువ్వంటే ఇష్టమే అంటే నేను ఏమనుకుంటున్నాను అసలు? ఏమనుకుంటాను అంటే నాకు ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటా. పిలవకుంటే పిలిచినప్పుడల్లా రాకుంటే చేయకుంటే నువ్వు ఇష్టం లేదనుకుంటున్నావు కదా. మరి ఎందుకు చెప్పు? బయటికి తీసుకెళ్ళంటే ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు. నువ్వు ఇష్టం ఉన్నావని చెప్పేసి నేను ఇన్ని రోజులు అలా ఉన్నాను. నిజంగా ఇష్టమేనా? నిజంగానే. సరే, నీకేం డౌట్ ఉందో నాకు తెలుసులేదు. ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను నీకు. ఏం డౌట్? నీకేం డౌట్ ఉంది? సరే, ఇన్నిసార్లు బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళావు, ఏ రోజు సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళావు. ఇట్లా చేయి తీసుకుని మీదేసుకున్నా వెయ్యవు. కానీ ఎందుకు అలా చెప్పు? ఏదో ఇక చూసే వాళ్ళకి బాగుండాలి కదా అనేసి. అందరు ముంగడ మనం బ్లేమ్ అవ్వద్దు. ఏమున్నా మన ఇద్దరి ముద్ద కదా. మరి నాకు ఉంటుంది కదా భయము. పెళ్ళైందంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని ఉంటుంది కదా. ఉన్నారా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఉన్నావనే భయపడుతున్నావు. డౌట్ నాకు తెలిసింది. నేనేం చేయను, డౌట్ చేస్తానులే. ఇంకా నీకు పాస్ట్లో లవర్స్ ఉన్నారా? నీకు ఏ లవర్స్ లేరు కానీ చెప్పు. ఏ లవర్స్ లేదా? లేరు, నువ్వే. సరే, చెప్పు. ఇంకా నన్ను ఎక్కడ తీసుకెళ్తాను? ఇంకెక్కడ పోదాం మనము? ఎక్కడ పోదాం చెప్పు. చెప్పనా? కన్యాకుమారి వెళ్దాం. నీ ఇష్టం. కాకపోతే ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఇంట్లో పెళ్ళైన తర్వాత, అది పెళ్ళికి ముందు కాదు. మనమే కదా వెళ్ళేది. మళ్ళీ ఇంట్లో సైలెంట్గా వెళ్దాం. ఎందుకు సరే? మా అత్తమ్మకి చెప్పి అందరికి చెప్పే వెళ్ళాలి. వాళ్ళు పంపిస్తారంటవా? అంటే మా అత్తమ్మ ఎక్కువ, నేను ఎక్కువ. ఎక్కువ మరి కొత్తగా అయింది కదా, పోకండి అని అంటారు కదా. అంత దూరం ఇద్దరు తీసుకెళ్ళాలి, అందరికి చెప్పాల్సిందే. నీకు ఎంతమంది పిల్లలు కావాలి? నా కెపాసిటీ బట్టి 6 మంది. 6 మందా? సరే, ఒక్కపోతున్నారు. 6 మంది కావాలి. 6 మంది నేను పడలేను బాబు, 2 చాలు నాకు. 6 మంది అయితే 2 అంటావా? అంత కష్టపడి పెంచాలి ఈ రోజుల్లో. మనకేం తక్కువ? ఆస్తి మనం కోటీశ్వరులం కాదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందేమో మనకంతే. అయితే నేను చెప్పేది విను ఫస్ట్. నువ్వు చెప్తే డౌట్ క్లియర్ చేయాలని. డౌట్ క్లియర్, నేనేం డౌట్ పడట్లేదు. నేనేం డౌట్ పడతాను అనుకున్నా సార్. ఈ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. మరి డౌట్ పడింది ఎందుకు? రమ్మన్నారు ఇలా సరదాగా తిరగడానికి. నన్ను బయటికి తీసుకెళ్ళవా చెప్పు? నన్ను బయటికి తీసుకెళ్ళవా? తీసుకొచ్చినా కదా, ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన. ఇన్ని రోజుల నుండి అడుగుతుంటే, ఇన్ని రోజుల నుండి అడుగుతుంటే సరే సరే వస్తా. అన్ని కోరికలు తెలుసులే. ఇన్ని రోజుల నుండి అడుగుతుంటే ఒక్కసారి తీసుకొచ్చా. సరే,
నువ్వేం చెయ్యొద్దు, ఏం చెయ్యవు. ఇంకొకటి, లవర్స్ ఉన్నారా నీకు ఎవరైనా? లవర్స్ ఉంటే నిన్నెందుకు కట్ చేస్తా? సరే ముందు నేను చెప్పేది నువ్వు ఇగో ఏమన్నంటే, ఇంతకి నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాతనే ఏదైనా. ఏం కావాలి నీకు సమాధానం చెప్పు. సరే మనం ఒక గేమ్ ఆడుకుందాం. ఆ గేమ్ ఏంటంటే, నాకేది ఇష్టమో నేను చెప్తా, నీకేమి ఇష్టమో నేను అడుగుతా, దాన్ని నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. నీకేది ఇష్టం ముందు నేను చెప్పిన దానికి చెప్పు. సరే చెప్పు. ఇక తప్పుతుందా ఇలాంటి టైంలో? చెప్పు. నాకు నా బాయ్ ఫ్రెండ్ తిరగాలనుకుంటాడు. అదే ఉండు, నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సిందే. తిప్పుతావు. నాకు ఏదైనా హోటల్కి వెళ్ళి నీతో ఫోన్ చేయాలనిపిస్తుంది, నాతో పాటు ఫోన్ చేస్తావా? ఇంకేమనిపిస్తుంది? అన్ని తొందరే నీకు. ఆడు